హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అందమైన ఓ అమ్మాయి గేట్ తెరుచుకొని లోపలికి రావడం కనబడింది. లంగా ఓణిలో అచ్చం బాపు బొమ్మలా ఉంది. ఇండోనేషియా, బాలి అమ్మాయిల అందం గురించి విన్నాను. ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తున్నాను. ముందు తలుపు తెరిచి ఉండడం వల్ల ఆ అమ్మాయి నేరుగా ఇంట్లోకి వస్తుంది. అత్తయ్య, ఎవరో వచ్చారు చూడు అన్నాను గట్టిగా. ఆ అమ్మాయి నా దగ్గరికే వచ్చి బాగున్నావా బావా, ఎప్పుడొచ్చావు, అత్తయ్య మామయ్య ఎలా ఉన్నారు అని అడిగింది. నేను నోరెళ్ళబెట్టుకొని ఆ అమ్మాయి వంకే చూస్తున్నాను. అదేంటి బావా అలా చూస్తున్నావు అంటోంది ఆ అమ్మాయి చనువుగా నా భుజం పట్టుకొని నిమురుతూ. అత్తయ్య బయటకొచ్చి కాఫీ కప్ నా చేతిలో పెట్టి నవ్వుతూ ఎవరనుకున్నావురా, నా కూతురు రాగిణి అంది. నేను మళ్ళీ నోరెళ్ళబెట్టుకున్నాను. ఓ, నమ్మలేకపోతున్నాను అన్నాను. ఎందుకు బావా ఇది మళ్ళీ నన్ను కుదిపేస్తూ? నాకు గుర్తునుంది, చిన్న పిల్లవి, ఎంత ఎదిగావు రాగిణి అన్నాను. తన నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను. నవ్వకుండా ఎంత పెద్దవాడివైపోయావు బావా అని నేను మాత్రం వెంటనే గుర్తుపట్టాను. చూశావా, మొత్తానికి మమ్మల్ని చూడనీకొచ్చావా, అదే సంతోషం అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. ఇప్పుడు కూడా పెళ్ళికని వచ్చాడే, మనల్ని చూడడానికి కాదు అంది అత్తయ్య మళ్ళీ తిప్పుతూ. అవునా బావా అంది నా భుజం మీద చనువుగా గిల్లుతూ. మళ్ళీ మొదలెట్టావు, చిన్నప్పటి నుంచి అల్లరి. ఇప్పుడు ఇద్దరం తన్నుకునేవాళ్ళం గుర్తుందా? అయినా నువ్వింత అందంగా తయారయ్యావే, తెలుసుకుంటే ముందే వచ్చేవాణ్ణి అన్నాను చిలిపిగా. రాగిణి బుగ్గలు ఎరుపెక్కాయి. రాగిణి ఇచ్చిన టీ తాగి మా ఇంటికి వెళ్ళిపోయాను. రాత్రి 9 దాటింది. నాన్న వచ్చాక అమ్మ భోజనానికి లేపింది. భోజనాలు చేస్తూ చెప్పాను. నాన్న, అమ్మ, నాకు రాగిణి చాలా బాగా నచ్చింది. మీకు అభ్యంతరం లేకపోతే తనని పెళ్లి చేసుకుందామనుకున్నాను అని చెప్పాను. నాన్న వెంటనే ఒప్పుకున్నారు. అమ్మ అయితే ఎగిరినంత పని చేసింది. అప్పుడే వద్దనుకున్నా వినకుండా అత్తయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అత్తయ్య కూడా ఒప్పుకుంది. తల్లి కూతుర్లిద్దరూ అమ్మా నాన్నతో మాట్లాడాక రాగిణికి ఫోన్ ఇవ్వమని చెప్పి నేను మేడ మీద రూంలోకి చేరుకున్నాను. రాగిణి అత్తయ్య పక్కనుందా అడిగాను. లేదు, ఎందుకు అంది. గట్టిగా ఓ ముద్దిచ్చాను. ఫోన్లోనే అడిగింది గోముగా నవ్వేస్తుంటే. ఇప్పుడు వచ్చేస్తున్నాను అన్నాను. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా అంది కవ్విస్తూ. ఇద్దరం నవ్వుకున్నాము. అమ్మ మాకంటే స్పీడుగా ఉంది. వారం రోజుల్లోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. మేము ఫ్రెండ్ గిరి ఫ్యామిలీ వెళ్ళాము. నా చెల్లి పెళ్లి కాని వచ్చి నీ పెళ్లికూతుర్లను చేసుకున్నాము అన్నారు గిరి. ఈ విషయంలో జీవితాంతం నేను నీకు రుణపడి ఉంటాను ఫ్రెండ్ అన్నాను. రాగిణిని చూసి అమ్మ తెగ సంబరపడిపోయింది. కుందనపు బొమ్మలా ఉంది నా కోడలు అంది మురిసిపోతూ. పెళ్లి చూపులకని వచ్చి తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం కూడా ముగిసింది. అమ్మ ఒంటరిగా దొరకగానే రాగిణి కౌగిట్లో లాక్కున్నాను. వదులు బావా, ఎవరైనా వస్తారు అంది విడిచిపెట్టుకున్న ప్రయత్నం చేసుకుని. నువ్వంత త్వరగా ఈ డిసిషన్ తీసుకుంటావనుకోలేదు. రియల్లీ ఐయామ్ లక్కీ అంది పెదాల గిల్లుతూ, గట్టిగా ముద్దు పెట్టుకుంటూ. ఎలాగూ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డాము. ఈ పెదాల రుచులు చూశాను. ఇక ఆలస్యం ఎందుకు, ఆ పెదాల రుచి కూడా చూసేద్దామనుకుంటున్నాను అన్నాను అల్లరిగా. అర్థం కానట్లు నా వంక చూసింది. ఇవి ఈ నిలువు పెదాలను అన్నాను. చేతిని కిందికి పోనిచ్చాను. తన తొడల మధ్య గట్టిగా ఒత్తుతూ. తన మొహం ఒక్కసారి ఎర్రగా మారిపోయింది. ఛీ పో బావా అంది చేత్తో నా గుండెల మీద గుద్దుతూ. తర్వాతి పనులన్నీ చకచకా నడిచిపోయాయి. పెళ్లి నేను ఊహించినంతకంటే గ్రాండ్ గానే చేసింది అత్తయ్య. నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఆ రోజు మా శోభనం. రాగిణిని ఉదయం నుంచే ఆడవాళ్ళంతా ఆట పట్టిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత బాగా నిద్రపోయే అమ్మాయి రాత్రి మా వాడు నిద్రపోనివ్వడు అనడం నాకు వినబడుతుంది. నిమిషాలు నాకు యుగాలుగా గడిచిపోతున్నాయి. మేడ మీద ప్రత్యేకంగా రూంలో కట్టిస్తున్నాడు. విశాలమైన బెడ్ రూమ్, అటాచ్ బాత్ రూమ్,
ఎయిర్ కండిషనర్తో పాటు అన్ని సదుపాయాలు ఉన్నాయి. రాత్రి చాలా లేట్గా భోజనం ముగించి రూముకొచ్చి కూర్చున్నాను. ఎదురు చూడంగా చూడంగా 9కి పాల గ్లాసులో రూంలోకి వచ్చింది సంధ్య. తెల్లటి పట్టుచీరలో మెరిసిపోతుంది. ఇందులో సగం తాగి మిగతా సగం ఇవ్వు బావా అంది. నేను తాగంగా మిగిలింది తాను తాగింది. గట్టిగా కౌగిలించుకొని 5 నిమిషాలు వదలకుండా పెదాలపై ముద్దు పెట్టాను. అబ్బా! ఊహించనంతగా చాలా బాగుంది బావా అంది విడిచిపెట్టుకుని. అవును, చుట్టూరా అన్ని అందాలేంటి బావా అడిగింది. నువ్వు నేను బెడ్రూమ్ మీద చేసుకుని అన్నీ కనిపించాలని అన్నాను. మళ్ళీ చీ పోకిరి అంది సిగ్గుపడుతూ. ముహూర్తం టైంలా వచ్చేసింది. ఇక దేనికి ముహూర్తం అడిగింది తాను. మొద్దు నీ కింద పెదాల మీద పెట్టడానికి అన్నాను. లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది మరింత సిగ్గుపడుతూ. అయితే మొదటికే మోసం అన్నట్టు తనని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టాను. ఓ పక్క తన పెదాలను చప్పరిస్తూ పవిట తప్పించి తన అందాలను నేను ఆరాగా చూస్తున్నాను. కానీ తన అందాలు మాత్రం మామూలుగా లేవు. అవి పాలరాతి శిల్పంలా ఉంటుంది తను చూడడానికి. ఇక ఆ అందాలు మాత్రం చెప్పలేనంతగా నన్ను కైపెక్కిస్తుంది. ఈ పెళ్ళి కానీ రాకపోయింటే ఇంత అందాన్ని మిస్ చేసుకునేవాణ్ణి రాగిణి అన్నాను. ఎలా మిస్ అయ్యేవాడివి? అసలు ఇదంతా అమ్మ అత్తయ్య ప్లాన్ ఇది. నువ్వు అపరపవరాఖ్యుడివి. ఎంత చెప్పినా ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దనుకునేవానివి. అత్తయ్య అమ్మకు ఫోన్ చేసింది. ఓసారి ఏదో వంకతో ఇండోనేషియా బాలి పంపించు. నా కూతుర్ని ఒకసారి చూసి ఒప్పుకుంటాడు. పెళ్ళి చేసుకుంటా అంటాడు అంది అమ్మ తన అందాలను నిమురుతూ. ఇదంతా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంతలోనే నువ్వు పెళ్ళికని మా ఇంటికి వచ్చావు. నిన్ను వలలో పడేయడానికి లంగావోణీ చీరల్లో కనపడ్డాను. కానీ నువ్వు మరీ స్పీడ్గా ఉన్నావు. 3 రోజుల్లోనే ముద్దు దాకా తీసుకొచ్చావు. పెళ్ళి డిసిషన్ ఇంత త్వరగా తీసుకుంటావని మాత్రం అనుకోలేదు. మొత్తానికి నా ట్రాప్లో పడ్డావు బావగారు అంది అల్లరిగా బలంగా ఒకసారి అలా చేస్తూ. ఓ, ఇంత పెద్ద ప్లాన్ చేశారా మీరు? నాకు తెలీదు. ఎలాగో చేశారులే. ఎలా చేసినా ఏముంది, ఇంత అందమైన అమ్మాయి నా భార్యగా దొరికింది. అదే సంతోషం అంటూ తన అందాలన్నీ జుర్రుతూ ఇలా చెప్తున్నాను. ఇక ఆ పని ఇద్దరం కానిరచాము. ఈ రోజుకి చాలు అని ఇద్దరం డిసైడ్ చేసుకుని పడుకునేటప్పుడు 4 అయింది. ఎన్నిసార్లు చేశామో గుర్తులేదు. ఇక ఎలా చేశాను అని అడిగాను. నాకు తెలీదు పో బావా అంది సిగ్గుపడుతూ. నవ్వుతూ తనని గట్టిగా కౌగిలించుకొని నిద్రాదేవి ఒకసారి మమ్మల్నిద్దరినీ ఒళ్ళోకి లాక్కుంది. ఉదయం మేలుకొచ్చేసరికి బాత్రూంలోకి నీళ్ళు చప్పుడు వినబడుతుంది. రాగిణి అని పిలిచాను. బావా లేచావా అంది లోపల నుండి. నేను మా వాడు ఇద్దరం లేచాము అన్నాను. తనకి అర్థం కానట్లుంది. ఏంటి బావా అంది. ఇంతకీ ఏం చేస్తున్నావ్ అడిగాను. స్నానం చేస్తున్నాను బావా అంది. మళ్ళీ స్నానం చేస్తున్నావా? లేక నీళ్ళతో ఆడుకుంటున్నావా అన్నాను. రెండూను అంది నవ్వుతూ. అమాయకత్వం చిలిపితనం తనలో చాలా బాగున్నాయి. బావా బయట నా చీర లంగా ఉన్నాయి ఇవ్వవా అంది. బట్టలు తడిసిపోతాయి బయటకొచ్చి కట్టుకో అన్నాను. తలుపు దగ్గరికి వచ్చింది. పర్లేదు తెచ్చివ్వు బావా ప్లీజ్ అంది. చీర లంగా రెండూ బయటినే ఉండడంతో తను ఒట్టి లోపల ఏమీ వేసుకోకుండా బయటికి వచ్చాయి. ఇక తన అందాలు మాత్రం మళ్ళీ నన్ను పిచ్చోని చేశాయి. అలా మళ్ళీ స్నానం చేసిన తర్వాత పొద్దున్నే మళ్ళీ అలా తన అందాలని నేను జుర్రుకున్నాను. తనని అనుభవించాను. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.